ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. అమరావతిని ఒక సమగ్ర ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. దీనికోసం సంబంధిత అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రాజధాని నగర నిర్మాణం ఏ దశలో ఉన్నది అన్నది సందేహాస్పదంగాను అలాగే బాధగాను ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోగతం. కారణం ఏంటి? మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలలో అమరావతి ప్రాంతం, అక్కడ రాజధాని నగర నిర్మాణం, అసెంబ్లీలో చర్చించడం, ఏకగ్రీవంగా తీర్మానం చేయటం, ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా సహకరిస్తాం, అవసరమై 34,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరమే అని మద్దతు ఇచ్చినటువంటి వైనం, ఇవన్నీ తర్వాత వివాదాస్పదంగా మారాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్లో రాజధాని నగర నిర్మాణానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడంలో ఉన్నటువంటి విషయాన్ని కొంతమంది విభేదించారు, కోర్టుకు వెళ్ళారు. అలాగే గ్రీన్ ట్రిబ్యునల్లో తీర్పు వచ్చేంత వరకు సుదీర్ఘకాలం పట్టింది. 2 సంవత్సరాలు ఈ వివాదం మీదే కాలం గడిచిపోయింది. ఆ తర్వాత అంచనాలు, ఆ తర్వాత ప్రణాళిక, ఆ తర్వాత అనేకమైనటువంటి నిధుల కోసం వేట, ఇవన్నీ మరొక సంవత్సరం పోయింది. సో మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం, అక్కడున్నటువంటి ప్రజల ఆశయం కోసం, ప్రపంచంలోనే అత్యంత గర్వకారణంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరగాలని ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కొంతవరకే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలలో చేయగలిగింది మేము చేశాము అని ఆ రోజున్నటువంటి ప్రభుత్వం చెప్పుకుంది. రెండోది, మరొక కారణం కూడా చాలా స్పష్టంగా ఆ రోజే చెప్పటం జరిగింది. సిఆర్డిఏ సారథ్యంలో రాజధాని నగర నిర్మాణం ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అన్నారు. ఇవాళ పెట్టుబడి పెడితే దాన్ని మించినటువంటి ఆదాయం దీని మీద వస్తుంది. ఈ ప్రాజెక్టుకు కావలసినటువంటి నిధులు ఆ ప్రాంత భూములే క్రియేట్ చేసుకొని పెట్టుబడిగా తెచ్చిన వాటిని కూడా తిప్పి ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుంది. అమరావతి నగర నిర్మాణం ఏ రకంగానూ భారం కాదు అని ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అప్రతిహతమైనటువంటి విజయాన్ని సాధించి 152 సీట్లు వచ్చిన తర్వాత రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమని? రాజధాని అనేది 3 ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది అని అసెంబ్లీలో ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక ఆ తర్వాత రాజధాని నగర నిర్మాణమే జరగలేదు. 3 ప్రాంతాలలో కూడా ఎక్కడ కనీసం మాత్రం ఒక బడ్జెట్ పెట్టుకొని రాజధాని నగర నిర్మాణం 3 ప్రాంతాలలో ఎక్కడైనా ఏదైనా జరిగిందా అనంటే కేవలం వాదోపవాదాల మీదే ఆ 5 సంవత్సరాలు జరిగిపోయింది. మొత్తం 10 సంవత్సరాల తర్వాత రాజధాని నగర నిర్మాణం ఎక్కడుందయ్యా బాబు అని ప్రశ్నిస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం చెబుతోంది. మొట్టమొదటిగా అంచనా వేశారు 64,721 కోట్లు అమరావతి రాజధాని నగర నిర్మాణానికి అవసరమవుతుంది అని ఒక అంచనా. అలాగే 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ఒక ప్రతిజ్ఞ. ఇది ఎవరు చెప్పారు? దానికి సంబంధించిన పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ, ఆయనే చెప్పాడు అసెంబ్లీలో. మరి ఇది 3 సంవత్సరాలలో పూర్తి చేయగలిగే అవకాశం ఉన్నదా? ఆ పరిస్థితిలో ఇవాళ పనులు జరుగుతున్నాయా? అలాగే కేంద్రం ఇచ్చినటువంటి నిధులు
ఖచ్చితంగా ఖర్చు పెట్టి అనుకున్నటువంటి సమయంలో పూర్తి చేయగలరా? అలాంటి అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ ప్రశ్నార్థకాలే. కారణం ఏంటి? ఇవాళ రాజధాని నగర నిర్మాణంలో 29,000 మంది రైతులు, ముఖ్యంగా 29 గ్రామాల నుంచి 34,689 ఎకరాలు ఒక రకంగా త్యాగం చేశారు. త్యాగం అనే పదం ఇక్కడ ఎందుకు ఉపయోగించాలి అనంటే, రైతు తన జీవన విధానం ఎలా ఉంటుంది అనంటే, వ్యవసాయం అనేది వృత్తి కాదు, ప్రవృత్తి. వ్యవసాయం అనేది జీవన విధానం. రైతు తన పొలానికి వెళ్ళి పొద్దున్నే తన కార్యక్రమాలని అక్కడి నుంచే ప్రారంభిస్తూ బాధ్యతగా ఉండేటటువంటి ఒక కల్చర్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రైతులు ఉంటారు. కానీ మరి ఆ రైతులు వెన్ను విరిచినట్టుగా ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో గడిపేశారు, ఒత్తిడిలో బతికేశారు. వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు అనూహ్యం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి కూటమి రూపంలో వచ్చింది అనంటే ప్రేరణ కలిగించింది అమరావతి రైతులు, ముఖ్యంగా అమరావతిలో ఉన్నటువంటి మహిళా రైతులు. కోర్స్ దీన్ని ఇలా ఉంచితే మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అమరావతి నగర నిర్మాణంకి సేకరించినటువంటి 34,000 ఎకరాలకు పైగా, అది కాదు ఇంకా భూమి కావాలి. మళ్ళీ ఖచ్చితమైనటువంటి ప్రణాళికలో భాగంగా ఇవాళ పౌర సదుపాయాలకు కానీ లేక పెరుగుతున్నటువంటి అవసరాలకు కానీ 44,676 ఎకరాలు మళ్ళీ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, ఇది ఒక రకంగా దుస్సాహసమేమో అని అనిపిస్తున్నది అన్నది ఒక పెద్ద వాదనగా కనిపిస్తుంది. దుస్సాహసం ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, 10 ఏళ్ళు అయింది రైతులు భూములు ఇచ్చి. వాళ్ళ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు. వాళ్ళ ప్లాట్ల పక్కన జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఉందా? రోడ్లు వేసారా? ఇదిగో మీ ప్లాట్ ఇదే అని ఇవ్వగలిగారా? ఇవన్నీ సమస్యాత్మకంగా ఉన్నప్పుడే ఇంకా రైతులకు కూడా కొంతమందికి కౌలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో, అలాగే కొంతమంది ఎస్సీ ఎస్టీలు వాళ్ళ భూముల్ని కోల్పోయినప్పుడు వాళ్ళకి నిన్నగాక మొన్న ఏదో ఒకటి పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ పెన్షన్లు వీటన్నిటినీ పక్కన పెడితే మళ్ళీ ఇచ్చినటువంటి రైతులకు న్యాయం జరగలేదు అన్నటువంటి బాధ ప్రజల్లో కనిపిస్తున్నప్పుడు, రైతుల్లో మనకి ఆ వేదన స్పష్టంగా వినిపిస్తున్నప్పుడు, మరి మళ్ళీ 44,000 ఎకరాలు పైగా భూసేకరణ చేయటం అనేది దుస్సాహసమే కదా. ఎందుకు ఇంత భూమిని సేకరించాలి? దేనికోసం సేకరించాలి? మీరు నమ్మకాన్ని పెంచకుండా మళ్ళీ ఒక అనుమానాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ 3 సంవత్సరాలలో అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత ఒక నమ్మకం పెంచిన తర్వాత అప్పటికప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. భూములు ఇవ్వాలన్నా కూడా వాళ్ళల్లో ఏ సంకోచము ఉండదు. మరి ఇవాళ ఒత్తిడిలో రైతులు పడిపోతున్నారు. కారణం, 10 ఏళ్ల క్రితం మనం ఒక చట్టాన్ని నమ్మి, ఒక శాసనాన్ని నమ్మి భూములు ఇస్తే అవి వివాదంగా మారిపోయాయి. రైతులకు కౌలు దక్కలేదు. రైతులకు కనీసం భూములు అమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు. ఇవాళకి కూడా వాళ్ళ భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చే ప్లాట్లు ఏవైనా ఉంటే అమ్ముకుందామనంటే అతి గతి లేదు. మరి వీళ్ళకి ఆదాయం లేదు. అలాగే పెరుగుతున్నటువంటి ఖర్చులు, అలాగే భయపడుతున్నటువంటి అనేక రాజకీయ కోణాలు, వీటిలో మరి అమరావతి రైతులే ఇప్పటికి కూడా ఇబ్బందుల్లో బతుకుతున్నప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు అవసరమా? ఇదే బాధ ప్రజల్లో కనిపిస్తోంది. దీని మీద కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలి అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల నుంచి వినపడుతున్నా, కోర్స్ ఇవాళ కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ దే హ్యావ్ టేకెన్ ద డెసిషన్. మళ్ళీ ఇవాళ మరొక ప్రశ్న కూడా మనం సంధించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రిగా ఇవాళ ఉన్నటువంటి మంత్రే ఉన్నాడు, ఆయన నారాయణ. అధికారంలో ఉన్నప్పుడు ఆయన రైతులందరి దగ్గరికి వెళ్ళి గ్రామాన తిరిగి అందరికీ చెప్పి భూములు సేకరించి మరి న్యాయం జరిగిందా? జరగల. మరి ఆ మంత్రి మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చాడా? రాలా. మరి అదే మంత్రి వాళ్ళు వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు భూములు కావాలి అని. ఈజ్ ఇట్ రీజనబుల్? ఈజ్ ఇట్ జస్టిఫైడ్? ఆలోచించాలి కదా. అంటే అధికారం ఉన్నప్పుడు కనపడతారు, అధికారం లేనప్పుడు కనీసం మాత్రం పలకరించరు. రైతులను ఎప్పుడూ అదే నాయకుడు
ఒక మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత తీసుకున్నవాడు ప్రజాప్రతినిధి అయినప్పుడు మంత్రిగా కాకపోయినా ఆ రోజు ప్రజల్లో ఒక ప్రేరణ పెంచినటువంటి నాయకుడిగా, నమ్మకాన్ని తీసుకొచ్చినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా కనపడి మాట్లాడి ధైర్యం పెంచినటువంటి ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్న చోట మళ్ళీ 44,000 ఎకరాలు సేకరించడం అనేది సాధ్యపడుతుందని కూటమి ప్రభుత్వం నమ్మితే జరిగేదేంటో చూడాలి. మీ రాజేంద్ర. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.